నమస్తే. గత కొంతకాలంగా మౌనంగా ఉంటున్న తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి తనదైన శైలిలో రెచ్చిపోతున్నారు. తుపాను ముందు ప్రశాంతతగా తమ నాయకుడి మౌనం గురించి కొలికపూడి అభిమానులు చెబుతున్నారు. తాజాగా తన ఫేస్బుక్ లో సొంత ప్రభుత్వంపై తీవ్రమైన వ్యంగ్య పోస్టును కొలికపూడి పెట్టడం గమనార్హం. గత 2 రోజులుగా తిరువూరు నియోజకవర్గంలో బెల్ట్ షాపులపై ఆయన యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసింది. నేరుగా వైన్ షాపుల వద్దకే వెళుతూ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయనే కారణంతో 4ంటిని మూసివేయించారు. అలాగే బెల్ట్ షాపులను 48 గంటల్లో తొలగించాలి అని ఆయన అల్టిమేటం జారీ చేశారు. ఫేస్బుక్ లో కాసేపటి క్రితం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి, అలాగే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కలిసి ఇది మంచి ప్రభుత్వం అనే పోస్టర్ను ఆవిష్కరించే ఫోటోతో పాటు కీలక కామెంట్స్ కూడా ఆయన షేర్ చేయడం గమనార్హం. తిరువూరు పట్టణంలో వినాయకుడి గుడి ఎదురుగా, ఇంజనీరింగ్ కాలేజ్ గేట్ ఎదురుగా, మహిళా ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తున్న బస్టాండ్ వద్ద ఉన్న మదిర రోడ్డులో జనావాసాల మధ్య మద్యం దుకాణాలన్నింటినీ దయచేసి ఊరి బయట పెట్టుకోమని ప్రార్థన. ఇది ఆయన పోస్ట్. సొంత పార్టీ ఎమ్మెల్యే పోస్టుతో టీడీపీ కార్యకర్తలు, నాయకుల మనోభావాలు దెబ్బతింటాయో లేదో వాళ్లకే తెలియాలి. ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వమని ఆయన ప్రత్యేకంగా సీఎం, డిప్యూటీ సీఎం తదితరులు ఆవిష్కరించే పోస్ట్ ఫోటోను పెట్టడంలో ఉద్దేశం ఇది మంచి ప్రభుత్వం కాదు అని చెప్పడమే. తిరువూరు ఎమ్మెల్యే సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుపై టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.